అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పెట్టుబడులే లక్ష్యంగా అక్కడికి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల పర్యటనలో తెలంగాణకు వనగూరిన ప్రయోజనం ఎంత? ఎన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయి? ఎన్ని కంపెనీలతోటి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి? లేకపోతే ఎంత ఐటీ ఎగుమతులు, ఐటీ ఉత్పత్తులు పెరగనున్నాయి? దీని మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ విజయ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా అసలు సమకాలీన అంశాలకు సంబంధించి కూడా ఆయన విశ్లేషణ ఎట్లా ఉందో ఒకసారి ఆయన మాటలను చెప్పే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. చాలా గ్యాప్ వచ్చిందనా కదా, అంటే అసెంబ్లీ ఇదంతా రైట్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ, పెట్టుబడుల జాతర, దగ్గర దగ్గర ఎంత 20,000 మందికి ఉపాధి, ఆ తర్వాత కొత్త ఉద్యోగాలు 1,00,000. రోజు మనం పేపర్లో చదువుతున్నటువంటి వార్తలు ఈరోజు నేను సీఎంకి సంబంధించినటువంటి బాకాలు చదువుతున్నటువంటి పేపర్లు 10 రోజులలో అసలు అలవిగాని కంపెనీలతో, అత్యంత పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడేసిండు. రేపు తెలంగాణకు సంబంధించిన దాంట్లో ఐటీ ఒక అద్భుతంగా పరగలెత్తనుంది అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఏది నిజం? పేపర్లు రాస్తున్న బాకాలు నిజమా, లేకపోతే మీరు చూసినటువంటి విశ్లేషణ నిజమా అనేది ఇప్పుడు ప్రజలకు తెలవాలి. నిజం ఏంది, ఎట్లా ఏంటి అనేది ఇంప్లిమెంటేషన్లో భవిష్యత్తులో తేలిపోతుంది. ఈ గొప్పల మాటల లేకపోతే ఉత్తర కుమార ప్రజ్ఞల ఇవన్నీ ఏంటి అనేది, ఉత్తనే మాయామచ్చింద్రా చేసిండ్రా అనేది మాత్రం త్వరలో బయటపడుతుంది. ఎందుకు, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ముఖ్యమంత్రిగా రాష్ట్రం ఏర్పడి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన ఇది రెండోసారి. ఒకటి ఫస్ట్ వచ్చిన కొత్తలనే స్విట్జర్లాండ్ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది జరిగింది, అక్కడికి పోయిండు. ఇది రెండవ పర్యటన. అమెరికా అండ్ దక్షిణ కొరియా రెండు, ఇప్పుడు సిఎల్లో ఉన్నటువంటి ఈ రెండు పర్యటనలో పోయిన తర్వాత చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఫస్ట్ పర్యటనలో చెప్పింది ఏంది, స్విట్జర్లాండ్లో పోయింది 2-3 రోజులే, 4-5 రోజులే, కానీ మొత్తం అక్కడ కూడా ఒక 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, మొత్తం వచ్చేస్తున్నాయి అని ఓ ప్రకటన చేశారు. అది పోయి వచ్చి ఇన్ని నెలలు అయింది. ఇన్ని నెలలు అయితే ఎంతవరకు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, ఇవన్నీ ఎక్కడ కనిపిస్తుంది, దానికి సంబంధించినటువంటి రిజల్ట్, అవుట్పుట్ అయితే మనకు పెద్ద కనిపించట్లేదు. అదానితో చేసుకున్నాం, అదాని వస్తాడు, అదానితో ఫోటోలు దిగిరు, అక్కడ అదాని కంపెనీలు ఇక్కడికి వస్తాయి అని చెప్పడం జరిగింది. అదాని కంపెనీలది కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈరోజే అదానికి సంబంధించినటువంటి విషయంలో సెబీలో సెబీ చైర్మన్ మాధవి కుమ్మక్క అయిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు, తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాడు. ఢిల్లీలో రాహుల్ సెబీ కుంభకోణం అయింది, సెబీని విచారణ జరిపించాలి అని రాహుల్ గాంధీ. ఇక్కడనేమో ఎడెన్బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇక్కడనేమో అదానితో దోస్తానం, స్విట్జర్లాండ్ లో దోస్తానం కుదిరింది, ఇక్కడ పెట్టుబడులు పెడతా అని అదొకటి చెప్తుంది. మరి అది మాయమైపోయిందా, మరి ఏమైందో అది స్విట్జర్లాండ్ చరిత్ర, స్విట్జర్లాండ్ ట్రాక్ రికార్డు మన ఏర్పాటు పరిశ్రమ. ఇప్పుడు సెకండ్ ట్రాక్ ఇది అమెరికా పర్యటన. రెండవ తారీఖు నైట్ నుంచి ఇప్పటి వరకు రేపు పర్యటన, అమెరికా సిఎల్ పర్యటన. మన పోగానే వచ్చింది ఏంది, ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. దాదాపు ఇన్ని కంపెనీలు, 11 కంపెనీలు ఇవన్నీ చెప్పి మనకు ఒకటే అన్నం ఉడికిందా లేదా అని జనరల్ 1-2 మెతుకులు చూస్తే తెలిసిపోతుంది. పోయిన పర్యటన మెయిన్ ఇంటెన్షన్ ఒకటే కనిపించింది ఈ అన్నిట్లలో. వాళ్ళ తమ్మునికి సంబంధించినటువంటి స్వచ్ఛ బయో సంబంధించినటువంటి దాంట్లో పెట్టుబడులు 15 రోజుల క్రితం ఇన్కార్పొరేట్ అయినటువంటి ఒక కంపెనీ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణలో పెడుతుంది అనేది. అసలు ఇది విచిత్రమైనటువంటి అవగాహన. ఒప్పందమా? ఈ ఒప్పందం ఏంది? కంపెనీ పెట్టడం 15, పెట్టే కంపెనీ 1,000 కోట్లతో స్టార్ట్ అయిందా? అసలు ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటున్నాను. ఇప్పుడు ఆ కంపెనీ కోసం ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి అమెరికా దాకా పోవాలన్నా, హైదరాబాద్ ఒప్పందాలు చేసుకుంటే కావా? దాని లోగుట్టు బయటపడాలి. హైదరాబాద్ లో చేసుకుంటే ఇక్కడ వచ్చిన ఆరోపణలు కూడా అవే, సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. వచ్చిన ఆరోపణలు రకరకాల వ్యక్తులు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంది, బ్లాక్ మనీని వైట్ గా చేర్చుకోవడమే. ఇక్కడే చేసుకుంటే బ్లాక్ మనీ వైట్ మనీ అవడం కష్టం. విదేశీ కంపెనీల పెట్టుబడుల పేరిట బ్లాక్ ను వైట్ చేస్తున్నారా అనే క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. అది ఏ రకంగా
నువ్వు అన్నట్టు ఇక్కడే కంపెనీ ఉంటే ఇక్కడే ఉంటే ఈడనే ఒప్పందం చేసుకొని రావచ్చు. అవును. మరి అది లేదు, నువ్వు దీనికోసమే విదేశాలకు పోయి ఈ రకంగా వస్తున్నావు అంటే ఏదో మతలబు ఉందనే అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. దాన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మిగతా కంపెనీలు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ ఉన్న కంపెనీలే. ఇక్కడ ఆల్రెడీ డేటా సెంటర్ అమెజాన్ ఉంది, ఆల్రెడీ గూగుల్ ఇక్కడ పెద్ద క్యాంపస్ ఉన్నది, మిగతా కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని కొత్త ఏదో వస్తున్నాయని చెప్తున్నారు. ఆ ఏంటి అనేది ఎక్కడ ఏమి అంత క్లారిటీ లేదు. జస్ట్ ఏదో ఎంఓయూ ఆడ పరిశ్రమల శాఖ మంత్రి కూడా ఇన్ని రోజులు కామ్గానే ఉన్నాడు. పరిశ్రమల శాఖ మంత్రి కూడా ఏం తెలియదు. ఇంకా అసలు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ గూగుల్ అనే వ్యక్తి, మైక్రోసాఫ్ట్ అనే వ్యక్తి ఇది 4-5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఇక్కడ వ్యాపారం చేస్తున్నాయి. ఈ 4-5 కోట్ల మందికి ప్రతినిధి ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి అక్కడికి పోతే అక్కడ గూగుల్ సిఇఓ కలవడు, మైక్రోసాఫ్ట్ సిఇఓ కలవడు. అంటే ఎంత చులకన. మన బ్రాండ్ ఏంది? తెలంగాణ ముఖ్యమంత్రి అంటే బ్రాండ్ కదా. అరే ఇన్ని కోట్ల మంది ప్రతినిధి పోతే అసలు సిఇఓ నువ్వు ఓ టూరిస్ట్ పోయినట్టు బయట ఫోటో దిగి, మనం మామూలు టూరిస్ట్ పోయి గూగుల్ బయట ఫోటో దిగి పెడితే కాదు కదా. గూగుల్ సిఇఓ ఏమే, మళ్ళీ ఆయన ఇండియన్. గూగుల్ సిఇఓ ఇండియన్, మైక్రోసాఫ్ట్ చైర్మన్ ఇండియన్, ఇంకా ముఖ్యంగా ఆయన తెలుగు అతను. అరే ఒక ముఖ్యమంత్రి పోతే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, కటసి కాలైన ఉండాలి కదా, ఒక మర్యాద పూర్వకమైనటువంటి భేటీ అయిన ఉండాలి ఒక ముఖ్యమంత్రి పోతే. గతంలో వీళ్ళ అంటారు, మీరు గతంలో కేటీఆర్ పోతే కలిశారు వీళ్ళంతా కలిశారు కదా, వీళ్ళంతా కలిసిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి పోతే ఎందుకు కలవటం లేదు? ఈ రకమైనటువంటి విశ్లేషణ మాత్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ టూరుకు సంబంధించినటువంటిది ఈ పరిశ్రమలు ఎన్ని వస్తాయి ఏంటి ఈ లెక్క అంతా వివరణ ఇవ్వాలి. ముఖ్యంగా ఆ బయోస్వచ్ ఇంకో కంపెనీ కూడా, అది కూడా ఏంది ఫస్ట్ చేసుకున్నటువంటి హర్షకు సంబంధించినటువంటి కంపెనీ కూడా, అది కూడా మొన్ననే ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీ. ఇక్కడ ఆల్రెడీ పెద్ద ఇన్ని మిలియన్ల పెట్టుబడి పెడుతుంది అని చెప్తున్నటువంటి ఈ అనుమానాలు, ఈ రెండు ఫస్ట్ పైన పోగానే 2 మెతుకులు పెడితే ఉడికిందా లేదా అని తెలిసేది ఇదే. ఇంటెన్షన్ ఏంటి అనేది అర్థమైపోయింది. ఇక అమెజాన్, గూగుల్కి ఎట్లాగా ఇలా విస్తరణ ఇక్కడ ఉన్నాయి. డేటా సెంటర్ ఆల్రెడీ 20,000 కోట్ల రూపాయలతో పెడుతున్నామని అమెజాన్ అనౌన్స్ చేసింది. దానికి సంబంధించినటువంటి నడుస్తూనే ఉంది. అందుకే ఈ అనుమానాలు ఒకటి మనమే వ్యక్తం చేయడమే కాదు, ఇక్కడ తెలంగాణ ప్రజలకు అనుమానం రావడం కాదు. ఏ ముఖ్యమంత్రి పోయినా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికాకు పోయినా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు కావచ్చు, ప్రజలు కావచ్చు స్వాగతం పలుకుతారు. కానీ ఇక్కడ ఏమైంది, అక్కడ అమెరికాలో మన ముఖ్యమంత్రి పోతే అమెరికాలో ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళు ఓపెన్ అప్ అయిపోయి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ కోసం చేయట్లేడు, సీమాంధ్రుల కోసం చేస్తున్నటువంటి పర్యటనగా ఉంది, తెలంగాణ వాళ్ళని దగ్గరికి రాణిస్తలేడు అనే ఆరోపణ రావడం మాత్రం ఇది ఫస్ట్ టైం. ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటన. ఇదే ముఖ్యమంత్రిని తెలంగాణ వాళ్ళే విమర్శించడం అన్నారాయలు. మళ్ళీ అక్కడికి వస్తే ఎవరన్నా ఉత్తకపోతే ఓ ఫ్రెండ్ కలిస్తేనే, అమెరికా పోయి ఫ్రెండ్ కలిస్తేనే అరే హక్కున చేర్చుకుంటారు. ఉంటది. దీనికి సంబంధించిన దాని మీద నాకు తెలిసిన ఒక ఎన్ఆర్ఐ మిత్రులు అన్నారు, గతంలో ఎన్ఆర్ఐలకు సంబంధించి గతంలో ఏదైతే ఇక్కడ ప్రజాప్రతినిధులు అయితే ఎవరైతే ఉన్నారో, ఐటీ శాఖ మంత్రి అయితే ఎవరున్నారో, పోయినప్పుడు ఆయనకు లభించిన ఏదైతే స్వాగతానికి సంబంధించిన దాని మీద ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని చెప్పేసి, లేకపోతే బాత్రూమ్లు కడగడానికి అక్కడ పనిచేస్తారని చెప్పేసి ఆయన మాట్లాడిన మాట మనందరం తెలుసు. సో అది నిజంగా ఒక తెలంగాణ వాది కానీ, ఒక నిజంగా అక్కడ ఎన్ఆర్ఐలకు సంబంధించిన వాళ్ళు కానీ కొంచెం దాని అయితే జీర్ణించుకోలేకపోయారు. ఆయనకు సహకరించాలన్నమాట అయితే వాస్తవమే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఒక చిన్న ఈ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వెనక రేపొద్దున పక్క రాష్ట్రానికి సంబంధించిన సీఎం అమెరికా పోబోతున్నాడు. ఆయన చేసుకునే విపరీతమైనటువంటి ఎంఓఎల్ చేసుకోబోతున్నాడు. మళ్ళీ రేపొద్దున ఆయన చేసుకున్న కంపెనీలు తేలేకపోయిందని చెప్పేసి ఉన్న మాట వస్తుందేమో అని చెప్పేసి ముందస్తుగానే పోయి తూతు మంత్రంగా 10 కంపెనీలతో చేసుకొని వచ్చిందని చెప్పేసి ఒక వాదన. దీని కరెక్టా కాదా? అంటే వాదన చేసింది ఎవరు? తెలంగాణ ఎన్ఆర్ఐలే చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి వాళ్ళకే తెలుస్తుంది. మనం ఇక్కడ ఉన్నాం, మనకు కొంత సమాచారం తెలుసు. అక్కడ ఎన్ఆర్ఐలకు పూర్తిగా అవగాహన ఉంటది, ఏ కంపెనీ ఎవరిది, ఏ కంపెనీ వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది వాళ్ళు చేసినటువంటి ఆరోపణ. మరి ఆరోపణకు భవిష్యత్తులో సమాధానం తెలుస్తుంది. వీళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏంటి?
ఉన్న మొత్తం ఆంధ్ర వాళ్ళతోటే సీమాంధ్రులతోటే తిరిగారు. సీమాంధ్రులకు సంబంధించిన సినిమాలు కూడా ఉత్తుత్త కంపెనీలు ఉంటాయి. ఉత్తుత్త కంపెనీలేనా వీళ్ళు చేసుకున్నాడు 19 చార్లెస్ స్క్రాప్ అనే వచ్చింది. దాన్ని అదే రకంగా అదేందో చూడాల్సినటువంటి కొన్ని కంపెనీలు ఉంటాయి. ఇవన్నీ ఏంది కంపెనీలు, ఎట్లాంటి కంపెనీలు, వాళ్ళ ప్రొడక్షన్స్ ఏంది, ఇక్కడ ఏం చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటిది మొత్తం మనకి ఎన్ని వస్తాయి. ఇది ఎందుకంటే ఎప్పుడు లేనటువంటి ఒక అనుమానం, పోయిన ముఖ్యమంత్రికి తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుమానం వ్యక్తం చేయడం అంటే మనం దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గుజరాత్ సీఎం పోయింది అనుకో, గుజరాత్ వాళ్ళు అనుమానం వ్యక్తం చేయలే ఎక్కడ. ఒరిస్సా సీఎం పోయింది అనుకోండి, అక్కడ ఉన్న ఒరియా వాళ్ళు ఎక్కడ చేయలే. ఫస్ట్ టైం ఒక తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడికి పోతే తెలంగాణ ముఖ్యమంత్రిని చేసుకున్న ఒప్పందాల విషయం, తెలంగాణకు సంబంధించినటువంటి ఏం చేయట్లేరు, సీమాంధ్రులకే ఉపయోగపడే విధంగా చేస్తున్నారు అనే ఆరోపణ రావడం మాత్రం ఫస్ట్ టైమే ఇది. అందుకే దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది నమ్మదగ్గేటువంటి పెట్టుబడులేనా, వచ్చేటువంటి పెట్టుబడులేనా, లేదా ఆరోపణలు చేస్తున్నట్టు కేవలం బ్లాక్ మనీని వైట్ చేసుకోవడమా, లేదా కొన్ని కుటుంబాల కోసమే చేసుకుంటున్నటువంటి ఒప్పందాల, ఇవన్నీ త్వరలో దీనికి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కాలమే సమాధానం చెప్తుంది. ఈ అనుమానాలు ఎందుకు, అనుమానాలు వచ్చే విధంగా పర్యటన ఉన్నది. అనుమానాలు ఏ ముఖ్యమంత్రి పోయినా ఇన్ని అనుమానాలు వచ్చినటువంటి సంఘటన అయితే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారు పర్యటన పోయారు, అంతకుముందు చంద్రబాబు గారు పోయినటువంటి సంఘటన ఉన్నాయి, గతంలో చెన్నారెడ్డి గారు కూడా పోయినటువంటి సందర్భం ఉన్నాయి. పోయినా కానీ ఇంత అనుమానాలు అక్కడి వాళ్ళే వాళ్ళని పోయినటువంటి ఎవరున్నా అప్పుడు హక్కున చేర్చుకున్నారు, వాళ్ళని మంచి సాదరంగా చూశారు. ఇంకొక విచిత్రం ఏంటంటే వితిన్ ద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా విమర్శ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేము ఎన్నికల సమయంలో ఇంత సాయం చేశాము, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాకు వస్తే అన్ని సహాయం చేశాము, వాళ్ళు కూడా మా స్వాగతం తీసుకోవట్లేరు, మేము మమ్మల్ని కేర్ చేయట్లేదు అనే వాదన కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరు మాట్లాడినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే అవాయిడ్ చేస్తున్నారు. ఏమైనా సొంత ప్రయోజనాలు ఏవో ఉన్నాయి అనే అనుమానాలు మాత్రం ఈ పర్యటనలో కనిపిస్తుంది. మనకు భవిష్యత్తులో స్విట్జర్లాండ్ పోయిన దావోస్ పర్యటనలో ఎంతవరకు గ్రౌండ్ అయినాయో క్లారిటీ లేదు ఈ కాలంలో. అదేవిధంగా ఇప్పుడు అమెరికా పర్యటనకు సంబంధించినటువంటి ఎంత మేరకు గ్రౌండ్ అయితాయో చూడాల్సినటువంటి అవసరం ఉన్నాయి. ఉత్తుత్త ప్రకటనలేనా, ఉత్తుత్త ఎంఓయూలేనా, లేదా ఎంతవరకు గ్రౌండింగ్ అవుతాయి, ఎంతవరకు వస్తేనే మనకు వచ్చినట్టుంటుంది తప్ప, లేకపోతే పర్యటన జనరల్ ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో, ముఖ్యమంత్రి అయినాక అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్కు తన హోదా, తన ప్రోటోకాలు ఇవన్నీ చూపించుకోవడానికి పోయినట్టుగానే పరిగణించాల్సి వస్తుంది. ఒక విహారయాత్ర లాగానే చూడాల్సి వస్తుంది. అంతే తప్ప రాష్ట్రం కోసం పోయిండు అనే విషయంలో మాత్రం మనం దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ గ్రౌండ్ అయితే అప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలకు వచ్చేద్దామన్నా. ఇప్పుడు నిన్న మొన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఏంది, సుంకిశాల గోడ కూలిగేత. దానికి ఇప్పుడున్న మా ఇరిగేషన్ మంత్రి మాట్లాడేది ఏంది, ఏదో గోడ కూలింది, పెద్ద నష్టమేం లేదు, అది కాంట్రాక్టర్ భరిస్తారని చెప్పేసి. ఇంత లైట్గా తీసుకున్న వాళ్ళు గతంలో ఇదే కాళేశ్వరం మీద చిన్న పర్యటన పట్టుకొని చాలా పెద్ద రాదంతం చేసిండ్రు, అసలు అయిపోయిందని అన్నారు, అదంతా అయిపోయింది. దానికి దీన్ని కంపేర్ చేస్తే అసలు అంటే ఏం జరుగుతుందన్న తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ విషయంలో? ఎలక్షన్ రాజకీయమే. ఆ టైం ఎలక్షన్ ఉన్నది, దాన్ని బ్లేమ్ చేసారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద. దానికి సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందిరు ఆ బ్లేమ్. ఇప్పుడు 12 లక్షల క్యూసెక్లు పోతే అది కూల్తలేదుగా, ఊకనే కూలిపోవాలిగా, పగులు పడితే ఇవన్నీ చేస్తే. మేడిగడ్డ ఉన్నది బాగానే ఉన్నది, నీళ్లు మరి కాళేశ్వరం మొత్తం 1,00,000 కోట్లు పోయినాయి, 1,00,000 కోట్లు పోయినాయి అంటున్నటువంటి నేపథ్యంలో రోజు మల్లన్న సాగర్కు నీళ్ళు ఏడంగా వస్తున్నాయి, ఇప్పుడు ఎత్తిపోస్తుర్రు. అదేవిధంగా రంగనాయక సాగర్కు నీళ్ళు ఏడంగా వస్తున్నాయి, ఇవన్నీ కొండపోచమ్మకు నీళ్ళు వస్తున్నాయి. ఈ అబద్ధాలు చెప్పారు అనేది చాలా క్లారిటీ ప్రజలకు అర్థమైపోయింది. అదే సుంకిశాల విషయం ఎంత ఘోరం అంటే, ఒక రాష్ట్రంలో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే తెలిసి కూడా తెలియనట్టు నటించడం, ప్రజలకు చెప్పకపోవడం, ఇది హిస్టరీలో లేదు.
తెలిసి కూడా తెలియనట్టు ముఖ్యమంత్రి నటించి అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలో అది తెలుసు అది ఎంత పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పుంటారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేకపోతే హెచ్ఎండి మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఇక్కడ విషయం ఏంటంటే చెప్పుంటారు. అది ఆఖరికి సోషల్ మీడియాలో వార్త చూసిన తర్వాత మాకు తెలిసి అని చెప్పేసి ఇరిగేషన్ శాఖ మంత్రి అంటున్నారు కదా. అది ఇంకా ఘోరమైనటువంటి అమాయకత్వమా, మోసపూరితమా, లేకపోతే ముఖ్యమంత్రి అంటే ఇరిగేషన్ శాఖ మంత్రికి దాచిపెట్టి ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పుంటారు. అవును, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళు చెప్పుంటారు. మరి ముఖ్యమంత్రి ఈయనకు చెప్పలేదా? ఈయన అసలు ఈ మంత్రిని లెక్క చేయొద్దులే అనుకొని రాదా? ఎందుకంటే అది మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు చేసినటువంటిది, అది మున్సిపల్ శాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి మున్సిపల్ శాఖకే మొత్తం సీఎంఏ ఉన్నాడు, సీఎంకి చెప్పేసారు, ఇరిగేషన్ కు చెప్పలేదా? అది కూడా వాళ్ళ మధ్యలో సమన్వయ లోపం లేదా ఆధిపత్య పోరో ఇద్దరి మధ్యలో నడుస్తున్నటువంటి సమన్వయం లేకపోవడం నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పడం అంటే అక్కడ కనీసం ప్రోటోకాల్ పాటించలేదు. ఆ ప్రోటోకాల్ ప్రకారం పాటించక మొత్తం మొత్తం ప్రాజెక్టునే నిండా ముంచేటువంటి పరిస్థితి. ఎందుకు అది శాఖ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని ముఖ్యమంత్రి సమీక్ష చేయలేదా? అసలు ఒకవేళ నిజంగానే పాత గవర్నమెంట్లే ఉన్నప్పుడు లోపమే జరిగి ఉంటే అసెంబ్లీ జరుగుతున్నాడు మొత్తం ద్రవ్య వినిమయ బిల్ పక్క పెట్టైనా దీని మీదనే చర్చించేవాడు కదా. మొత్తం అవతల గవర్నమెంట్ బ్లేమ్ చేసేవాళ్ళు కదా, మేడిగడ్డని చేసినట్టు చేసేవాళ్ళు కదా. అంటే వీళ్ళతో ఆడనే ప్రైమసీ మన ప్రాథమికమైనటువంటి అంచనా, ప్రాథమికమైనటువంటి నిర్ధారణ ఏంది, ఉద్దేశపూర్వకంగా ప్రజలకు చెప్పలేదు. అది వాళ్ళ తప్పిదం జరిగింది చేపట్టి, లేకపోతే అసెంబ్లీలో రచ్చ చేసి వేరే వాళ్ళ మీద వేసేవాళ్ళు కదా. అది ఆడ క్లియర్ గా అర్థమైపోతున్నటువంటి అంశం. రైట్. ఇప్పుడు కొత్తగా ఏది రైతు రుణమాఫీ 2 లక్షల వరకు అని చెప్పేసి ఏకకాలంలో 2 లక్షల రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అని చెప్పేసి పెద్ద పెద్ద బ్యానర్లు చూసినాం మనం, అద్భుతమైనటువంటి డిబేట్లు చూసినాం మనం. బట్ తీరా చూస్తే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత. అన్కండిషనల్గా కావాల్సినటువంటి రైతు రుణమాఫీ ఈరోజు చాలా కొర్రీలు, చాలామంది నాకు కావట్లేదు, నాకు కాలేదు, నాకు రాలేదు, నాకు వాళ్ళలేదు అని చెప్పేసి నేనే మన మిర్రర్ టీవీలో చాలా వరకు వీడియోలు కూడా తీసుకొని వచ్చిన వాళ్ళ ఆవేదనను కూడా మేము చూపించే ప్రయత్నం చేసినాం. అసలు రుణమాఫీ విషయంలో ఈ గవర్నమెంట్ పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? అట్టర్ ఫ్లాప్ అయినట్టు కనిపిస్తూనే ఉంది. ఎందుకే అయిందంటే వీళ్ళు పెట్టిన కండిషన్స్, వీళ్ళు పెట్టినటువంటి నిబంధనలు ప్లస్ ఇంప్లిమెంటేషన్ తీరు ఒక్కరికి అయింది. ఎంత దాదాపు 10-15% మందికి కూడా కానటువంటి అంతే అయినట్టుగా అనిపిస్తుంది. మిగతా అంతా కాలేదు. వాళ్ళు ఏంది పరేషాన్ అయిపోతారు. అరే మాకు వైట్ కార్డు ఉన్నా కొంతమందికి కాలేదు, కొంతమందికి వైట్ కార్డు లేదు. అరే వైట్ కార్డు లేకపోతే మేము అప్పు తీసుకున్నాం, పేదరికంలో ఉన్నాం, మాకు ఇదేందని వాళ్ళ బాధ. ఇవన్నీ ఇటు పోయినాయి. మరి డబ్బులు, ఎన్ని డబ్బులు, ఎట్లా అయినాయి, ఏంటి, నువ్వు చేసింది 15-20% చేసి మొత్తం చేసినామని చెప్పుకుంటున్నా. అదేంటంటే ఆ టైంకి ఏమైంది, ఆ 2-3 రోజులు చేసినామని ఒక పాజిటివ్ మూడ్ తోటి మొత్తం చేసిరు అనేది అయింది. కానీ రియాలిటీ ఇప్పుడు తెలుస్తుంది కదా. ప్రతి ఒక్కరు మాది కాలే అని బ్యాంకుల ముందు మాది అయిందా లేదా అని అడుగుతున్నారు. బ్యాంకుల ముందు క్యూలు చూస్తున్నావు. మళ్ళీ రెన్యువల్కి పోతే నీది కాలేదని చెప్తున్నారు. కొంతమందికి నువ్వు వడ్డీ కడితేనే ఇది అంత అవుతుందని చెప్తున్నారు. ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసి పెట్టిర్రు రైతు రుణమాఫీ విషయంలో. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే నిరంతరం ప్రజల్ని ఎప్పుడు గందరగోళంలో ఉంచాలి, నిరంతరం ఒక టెన్షన్ లో పడేస్తేనే మన నెరవేరుతుంది, మన లక్ష్యం నెరవేరుతుంది అనేది నిరంతరం ప్రజలు క్వశ్చన్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారు అనుకోండి. ఒక ప్రశాంతం అంటే క్వశ్చన్ చేస్తారు. వీళ్ళని ప్రశాంతంగా ఉంచొద్దు. ఇప్పుడు రుణమాఫీ కాలేదు, నెక్స్ట్ ఏంది రైతు బంధు రావట్లేదు, రైతు భరోసా దీని మీద తిప్పాలి, రైతు భరోసా నెక్స్ట్ ఏంది రైతు భరోసా వైపు మలపాలి. అది కూడా కొంతమంది ఇస్తాం ఈ కారు ఎగ్గొట్టినట్టే. దాదాపు ఈ కారు రాదు. ఇక ఈ కారు వచ్చేది అంటే విధి విధానాలే ఖరారు కాలే కదా. విధి విధానాల రూపకల్పనకు సబ్ కమిటీ వేసిరి. ఆ సబ్ కమిటీ 4-5 చోట్ల తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుండే. మన అసెంబ్లీలో చర్చ పెడితే ఇదంతా ఎక్కడ పరుగు పోద్దని చర్చ రాకుండానే చూసినటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు చర్చ ఇంకా మళ్ళీ ఏంది, మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరిగేంత వరకు ఈ చర్చలు కొనసాగుతుంటే అభిప్రాయాలు తీసుకుంటున్నాం అని అంటే అయిపోయి ఈ కారు అయిపోయి మళ్ళీ డిసెంబర్ కొత్త కారు వస్తుంది. ఆ కారులో ఏమైనా ఎంత ఇస్తారు ఏంటి అనేది అప్పటికేమైనా డిసైడ్ చేస్తే అప్పుడు ఇవ్వాలి. చిన్నగా ఒకటి ఎగనాం పెట్టినట్టే కదా, ఈ కారు ఎగనాం పెట్టినట్టేనే. ఇక ఆ కారు ఇస్తారా ఇయ్యరా అనేది అప్పుడు
డిసైడ్ అవుతుంది ఎంతమందికి ఇస్తారు. అది కూడా అంతే, వేసిన 5 ఎకరాల లోపలనే ఒక డిసైడ్ చేసిర్రు అనుకో, అందులో కూడా వైట్ రేషన్ కార్డు పడ్డోనికి పడతాయి, పడ్డోనికి పడవు, ఒక గందరగోళం. అయితే ఇదేమైందంటే ఈ పరిస్థితి రైతు భరోసా లేకపోవడం వల్ల, ఈ రుణమాఫీ ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఈ మధ్యకాలంలో రైతుల ఆత్మహత్యలు బాగా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, మీడియాలో కానీ సోషల్ మీడియాలో పత్రికల్లో చూస్తున్నాం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే రైతు భరోసా రైతు బంధు పడకపోవడం వల్ల రైతాంగం ఏంది, ఎట్లా పడతాయి ఏదో ఒకటి చేసి నాట్లు వేసిర్రు, వ్యవసాయం చేస్తున్నారు. అలా కావాల్సిన కూలీకి సంబంధించిన డబ్బులు ఉంటలే, ఎవరో ట్రాక్టర్కి సంబంధించిన డబ్బులు ఉంటలే, ఎరువులకు డబ్బులు దొరకక ఏమైతుంది, కుటుంబంలో తగాదాలు అవుతున్నాయి. దీనికి సంబంధించి తగాదాలు అయ్యి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇది కొంచెం లోతుగా పరిశీలన చేస్తే ఇది అర్థమవుతుంది అసలు ఏంది ఇక్కడ రైతులు ఎందుకు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏంది అనేది చూస్తే అసలు లోతైన పరిశీలనలో ఇది చాలా కేసులలో అర్థమవుతుంది. కానీ రీజన్ వేరేగా అనిపిస్తుంది, కుటుంబ తగాదాలో ఇంకేదో ఆయనకు బాలేకనో ఇంకేదో బాలేకనో అనే రీజన్ కనిపిస్తున్నప్పటికీ జరుగుతున్నది మాత్రం ఇది రైతు బంధు లేకపోవడం వల్ల, రైతు బంధు పడకపోవడం వల్ల ఇండైరెక్ట్గా పడినటువంటి రైతాంగం పడినటువంటి ఎఫెక్ట్ ఇది మొత్తం. రైట్ అన్న, దాంతోపాటు మళ్ళీ అంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ నిన్న ఇది ఆంధ్రాకు సంబంధించినటువంటి సీఎం గారు, గతంలో మీరు ఉద్యమకారులుగా పనిచేసిండ్రు, తెలంగాణ ఉద్యమాలు ముందు నుంచి కూడా చూసిండ్రు, తెలంగాణలో టీడీపీ బలోపేతం, అవసరమైతే మేము అధికారంలో కూడా వస్తాం, ప్రతి నెలలో 2వ శనివారం ఆదివారం మళ్ళీ నేను హైదరాబాద్లోనే ఉంటాం, మళ్ళీ ఇక్కడ పూర్తి స్థాయిలో కమిటీలు వేస్తాం, ఉంటుందా మనగడ ఇక్కడ? చంద్రబాబుది ఒక జోక్ లాగా అనిపించింది. ఇక్కడికే వచ్చి అధికారం మళ్ళీ చేస్తాము ఇదంతా అంటే తెలంగాణలో ఒక జోక్ లాగానే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు ఆల్రెడీ ముఖ్యమంత్రి, అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ నెలకు 2 సార్లు రెస్ట్ తీసుకొని ఉంటే బాగుండదు అని చెప్పి రెస్ట్ తీసుకోవడానికి 2 days హైదరాబాద్ శనివారం ఆదివారం రెస్ట్ తీసుకోవడానికి వస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే బయట జరుగుతున్న ఆరోపణ ఇదంతా నడుస్తున్నటువంటిది ఏంది, ఇక్కడ అధికారం రావడం ఏంది, ఆల్రెడీ అధికారం వాళ్ళే ఉన్నారు కదా, తెలుగు కాంగ్రెస్ అనేది నడుస్తూనే ఉన్నది, తెలుగు కాంగ్రెస్ లోనే ఉన్నది, ఒరిజినల్ కాంగ్రెస్ అధికారం లేదు, వాళ్ళకు సంబంధించినటువంటి శిష్యుడే అధికారంలో ఉన్నాడు. వచ్చిన నెల రోజులు బ్రీఫ్ తీసుకొని పోతే ఎట్లా జరుగుతుంది ఏంది, ఆ బ్రీఫ్డ్ మీ అంతా బ్రీఫ్ చేయడానికే వస్తుండే, ఇక్కడ శని ఆదివారాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి బ్రీఫింగ్ తీసుకొని మళ్ళీ పోతాడు అనేది ఒకటి కూడా నడుస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ పెట్టుకోవచ్చు, అది ఒక రాజకీయ పార్టీ నేపథ్యంలో అధికారం రావడానికి ఏదైనా అట్లా మాట అనడమే తప్ప తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఇక్కడ వీలు కాదు. మొత్తం పరిస్థితులే మారిపోయినటువంటి సిచ్యువేషన్. అనేక విధాలుగా ఇప్పటికి కూడా నీటి విభజన కావచ్చు, నాకు ఇక్కడ కావాలి అక్కడ కావాలి, ఆస్తుల విభజనకు సంబంధించినటువంటివి కావచ్చు, ఏ తెగనటువంటి సిచ్యువేషన్లో నిరంతరం తెలంగాణ మీద విషం చిమ్మే విధంగా తెలంగాణ అభివృద్ధి కోరుకోకుండా ఉంటున్నటువంటి పార్టీ అది. ఆ పార్టీ స్వభావమే అట్లా ఉన్నది. తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో 2 కాల సిద్ధాంతం, ఇప్పటికి కూడా 2 కాల సిద్ధాంతం అనే చెప్తున్నాడు కదా, ఏదో టైంపాస్ కార్యక్రమం కిందనే చూడాల్సినటువంటి అవసరం తప్ప తెలుగుదేశం పార్టీకి ఇక్కడ క్యాడర్ కానీ పెద్దగా కొంతమంది ఎన్టీ రామారావు అంటేనో కొంతమందికి అభిమానులు ఉంటే ఉండొచ్చు, ఆ తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉండొచ్చు తప్ప రాజకీయంగా మళ్ళా మేము అధికారంలోకి వస్తాము ఇదంతా అంటే అదొక నమ్మదగినటువంటి అంశం కిందనైతే లేదు. ఆల్రెడీ జోక్ లాగా ఉన్నటువంటి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వమే ఉందనేది కూడా జోక్ నడుస్తున్నది. బ్రీఫ్డ్ మీకోసమే ఇక్కడికి వస్తుంటూ ఆ శని ఆదివారాలు ఆ బ్రీఫింగ్ తీసుకుంటుండా ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇప్పుడు ప్రిపేర్ అవుతా ఉన్నారు, జనాలు ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి. ఇదే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మీకు ఐడియా ఉండొచ్చు, అంటే బీసీలకు 42% ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లు పోదామని చెప్పేసి సాక్షాత్ అప్పుడున్న సిద్ధరామయ్య సమక్షంలో, ఎవరైతే కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్న సిద్ధరామయ్య సమక్షంలో రేవంత్ రెడ్డి స్వయాన ప్రకటించినటువంటి మాట. ఇప్పుడు తీరా చూస్తే బీసీ కమిషన్ ఇచ్చే ఆధారంగానే కులగణన ఉంటుంది, ఇది మన రిజర్వేషన్ వర్తిస్తాయి అని చెప్పేసి మళ్ళీ ఒక మెలిక అవుతుందా? కామారెడ్డి డిక్లరేషన్ కూడా తూట్లు పొడుస్తారా లేకపోతే నడుస్తుందన్న? కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 హామీలకి 100 రోజుల్లో చేస్తా అన్న 6 హామీలకే అతిగతి లేదు. ఇక బీసీ డిక్లరేషను, ఎస్సీ డిక్లరేషను, ఇవన్నీ వాళ్ళు ఏదో టైం పాస్ కోసము ఏదో కొండకెక్కగడదాం, ఇంటికి వచ్చినట్టే కొండ వచ్చినట్టే ఉన్నది, ఆ రకంగా ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే సాధ్యంగా అయితే లేదు.
ఏది చిత్తశుద్ధి ఉండాలి కదా. అవును. 42% ఇస్తామని చెప్తే నీకు ఈ పాటికే 8 నెలలు అవుతుంది. ఇక చేయకపోతే నీకు స్థానిక సంస్థలు పెట్టినట్టువి. ఇప్పుడు ఎవరెవరు కోర్టుకు పోతారు, దానికి సంబంధించిన పూర్తిగా జనాభా లెక్కలే తీయలేకపోతున్నాం. బీసీ కమిషన్ జనాభా లెక్క స్టార్ట్ చేయలే, చేసేదానికి ఎన్ని రోజులు పట్టాలి. ఈ లోపు ఏమైతుంది, స్థానిక సంస్థల ఎన్నికలు నీకు ఎప్పుడు జరగాలి, జనవరిలో జరగాల్సి 1 year లేట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకున్నా స్థానిక సంస్థల ఎన్నికలను టైంకు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదండి. కొన్నిసార్లు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇట్లా జరిగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఒక టర్మ్ అయిపోయింది కొన్ని సందర్భాల్లో. వాళ్ళు ఏది సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ, దీనివల్ల ఏమవుతుంది, మనకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా అయిపోతున్నాయి. నిధులు అయిపోతున్నాయి. దాన్ని ఇప్పుడు ఏంది, మామూలు ఇంత ముందు ఉన్నట్టు ఎలక్షన్ పెడదామంటేనేమో ఎవడెవడు కోర్టుకు పోతాడు, నువ్వు ఇట్లా అన్నావు అది చేసినావు అని ఆందోళన, కోర్టుకు పోతాడు. ప్లస్ వీళ్ళకి రాజకీయంగా ఏంది, నువ్వు బీసీ డిక్లరేషన్ ముందుకు వస్తుంది. అప్పుడు బీసీ డిక్లరేషన్ ముందుకు వచ్చి నువ్వు మోసం చేసినావు అనేదే ఎక్కువ పోతుంది. ఆ భయం అవుతుంది. అరే బీసీ డిక్లరేషన్ చేసి పెడదామా, ఇవన్నీ చేసి పెడదామా అంటే విత్ ఇన్ ద పార్టీలో ఒప్పుకోవాలి. 42% అయ్యడానికి మళ్ళీ దానికి ఎన్ని కోట్ల అడ్డంకులు వస్తాయో, రాజ్యాంగ పరంగా ఇంకేముంటాయో, ఇవన్నీ ఓ రకమైనటువంటి అనుమానాలు. ఇవన్నిటికి ఎందుకని చిన్న కామ్ ఉండి ఈ ఇష్యూస్ డైవర్ట్ చేసుకుంటా రాజకీయంగా ఇంకేదో మాట అని చేద్దాం. అదే చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ కూడా లేదు కదా, చేవెళ్ళలో కూడా ఎస్సీ డిక్లరేషన్ మల్లికార్జున ఖర్గేనే వచ్చిండు అక్కడికి కూడా ఆ రోజు. అది ఇంకెక్కువ దళిత బంధుది వీళ్ళు 10 లక్షలు మేము 12 లక్షలు ఇస్తామని కూడా చెప్పారు. అది కూడా అయిపోయినట్టే. ఈ రైతు బంధుకే దిక్కు లేదు, రైతు బంధుదే నీకు కండిషన్స్ పెట్టిరు, రైతు రుణమాఫీదే ఈ రకంగా ఉంది. ఇక బీసీ డిక్లరేషన్ ఎలక్షన్స్ పెట్టడం కానీ, సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడైతే ఆ సర్పంచ్లకు బిల్లులే వస్తలేవు. ఎందుకంటే లేవు కాబట్టి 15th ఫైనాన్స్ కమిషన్ కేంద్రం వాటా ఇచ్చిన రాష్ట్రం వాటా ఇస్తేనే కేంద్రం వాటా వస్తుంది. అందుకే పల్లెల్లో మొత్తం పరిశుభ్రత లేకుండా, ట్రాక్టర్లకు డీజిల్ లేకుండా, దోమలు జ్వరాలు అందుకే వస్తున్నాయి కదా. శుభ్రత లేదు అనేక గ్రామాల్లో. గతంలో శుభ్రత ఉండే, ఇప్పుడు గ్రామాల్లో శుభ్రత లేకనే జ్వరాలు, సీజనల్ ఫీవర్స్ ఎక్కువైనాయి గతం కంటే. ఇవన్నీ ప్రభుత్వం ఏంటంటే ఒక వైఫల్యం కిందనే. నువ్వు సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం, ప్రజారోగ్యం దెబ్బతినడం, ఇవన్నీ లేనిపోని హామీలు ఇచ్చి కప్పదాట్ల వ్యవహారంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది. స్థానిక సంస్థలకు ఎలక్షన్స్ జరపాలగా, పెద్ద ఇష్యూ అవుతుంది అది. స్థానిక సంస్థలది నీకు ఎలక్షన్స్ పెడితే ఓ రకం, పెట్టకపోతే ఓ రకం, పెట్టాలా వద్దా, బీసీ డిక్లరేషన్ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే బీసీ సంఘాలన్నీ ఊకునే పరిస్థితి లేదు. ధర్నాలు స్టార్ట్ చేస్తున్నారు, అవన్నీ అవుతున్నాయి. ఒకవేళ పెడితే పెడితే ఎన్ని గెలుస్తాము, ఎన్ని గెలవము, ఏమవుతుందో, ఈ రాజకీయంగా ఈ టెన్షన్ అయితే కాంగ్రెస్ పార్టీ పడుతుంది. చిన్న దీన్ని వాయిదానే వేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎలక్షన్స్ ఇప్పటింతలా పెట్టే అవకాశం అయితే కనిపించట్లేదు. రైట్. దీంతో పాటు అన్న, ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో ఒక వార్త, ఔటర్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్లని, మున్సిపాలిటీలని జిహెచ్ఎంసీలో కలుపుతామని చెప్పేసి ఇప్పుడు అర్జెంటుగా ఈ మున్సిపాలిటీలను ఎందుకు కలపాల్సి వస్తుంది? దీనివల్ల కాంగ్రెస్కి వచ్చే ప్రయోజనం ఏంటన్నా, లేకపోతే నాయకులకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఎందుకు? మొత్తం ఆధిపత్యం కోసమని నేను అనుకుంటున్నా. జిహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం చేసేసి ఆధిపత్యం మొత్తం నాకే ఉండాలి. దాంట్లో ఏమన్నా రాజకీయ కోణం ఉందా? రాజకీయ కోణమా అంటే ఇంకా రాజకీయ అస్తిత్వం తగ్గుతుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేటర్లు, కొన్ని శివారు కార్పొరేషన్లు మొత్తం కార్పొరేటర్లు, మేయర్గా వాళ్ళకు ఒక రాజకీయ అస్తిత్వం, రాజకీయ గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ గుర్తింపు పోతుందనే ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించే అవకాశం వ్యతిరేకిస్తారు విత్ ఇన్ ద పార్టీలో. అరే ఒక మేయర్, ఒక కార్పొరేటర్ అని చెప్పుకుంటే వాళ్ళకు ఉన్న అస్తిత్వం వేరు. వచ్చి మా అస్తిత్వాన్ని జడగొడుతున్నాడు అనే బాధ మాత్రం వాళ్ళకు ఉంటుంది. ఈయనకేంది, నేను మొత్తం ఆధిపత్యం నా చేతుల్లోనే మొత్తం జరగాలి, ఈ మిగతా ఈ స్థానిక సంస్థలు ఉంటే ఊకే పైరవికి వస్తారనో, ఇంకేదో వాళ్ళకింత చేయాలనో, ఈ నేపథ్యంలో మొత్తం వ్యవస్థని ఒకే గ్రిప్లో ఉంచుకొని నేను పూర్తి ఆధిపత్యం నాకే ఉండాలి, రింగ్ రోడ్డు జనాభా ఎక్కువ, మొత్తం దానికోసం ఆధిపత్యం కోసమనే అనుకుంటున్నా తప్ప దానివల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనేది మాత్రం తెలియదు అంతే. రైట్. మొత్తానికి చాలా బాధాకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రోజు పేపర్లో చూస్తాం మనం, సోషల్ మీడియాలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్యూర్. నేను చెప్తున్నాను, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పాలంటే, ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయిన తర్వాత
గాంజా బ్యాచ్లు, అమ్మాయిల మీద రేపులు, ఆ తర్వాత హత్యలు ఎక్కడ పడితే అక్కడ డైరెక్ట్ పొడి చేసుకుంటున్నారు. ఇదేందో నాకు అర్థం కాలేదు. ఏంది లా అండ్ ఆర్డర్‌కి ఎందుకు అంటే ఒక రాష్ట్రానికి ఒక హోమ్ మినిస్టర్ లేకపోవడం వల్ల జరుగుతుందా? లేకపోతే లా పోలీస్ వ్యవస్థ మీద అసలు ఈ ప్రభుత్వానికి గ్రిప్ రావట్లేదా? గ్రిప్ లేకపోవడం వల్లనే. హ్మ్. గ్రిప్ లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి ట్రాక్ రికార్డ్ కింద ఇంప్లిమెంటేషన్ చేసే సిబ్బంది కూడా ఉంటారు. అవును. ముఖ్యమంత్రి ఒక స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా అనిపిస్తే వాళ్ళ యాటిట్యూడ్ వేరే ఉంటది. అవును. ముఖ్యమంత్రి ఈజీగా అంత ఈజీ ముఖ్యమంత్రి ఎందుకంటే గత ట్రాక్ రికార్డ్ చూసినటువంటి చూస్తే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ రాదు. లైట్‌గా సింపుల్‌గా తీసుకుంటారు. ఆ నేపథ్యంలో నిర్లక్ష్యమే కదా. రోజుకో హత్య జరుగుతుందండి హైదరాబాద్లో. అవును. హైదరాబాద్ బ్రాండ్ ఎంత తగ్గిపోయింది, రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోతుంది? ఇంత బ్రాండ్ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశంలో ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, హోంమంత్రి లేడు, ముఖ్యమంత్రి దగ్గరనే శాంతి భద్రతల అంశం ఉంది, హోంమంత్రి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎంత హైదరాబాద్ ఎంత బాగా చూసుకోవాలి, చూసుకున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి కూడా సమీక్ష లేదు. చిన్న వాటికి మర్డర్లు అవుతున్నాయి. ఆ మర్డర్లని రోజుకోటి దాదాపు 29 మర్డర్లు రోజుకొక మర్డర్ చొప్పున జరుగుతుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఉంటుందా? ఎవడైనా పేపర్లలో వస్తే ఇంటర్నేషనల్గా మన బ్రాండ్ ఇమేజ్ పడిపోతలేదా? ఇవన్నీ రీజన్స్. దీనికి ఏమైంది, రియల్ ఎస్టేట్ పడిపోయింది ఫస్ట్, కాన్ఫిడెన్స్ లేక. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో మనది రియల్ ఎస్టేట్ మీద చాలా ఆధారపడి ఉన్నది. ఏది మార్కెట్ కానీ మొత్తం లిక్కర్స్ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ ఉంటే మన దగ్గర పార్టీలు బాగా చేసుకుంటున్నట్టు. ఇప్పుడు ఏం చేశారు, పార్టీలు లేవు, లేవు, లిక్కర్ సేల్స్ పడిపోతున్నాయి అని చెప్పి షాపులకు టార్గెట్ పెడుతున్నారు. షాపులకు ఏమని, ఈ నెలలో ఇన్ని లక్షల స్టాక్ తీసుకోవాలి, ఇన్ని లక్షలు అమ్మాలి. వాడు ఏడంగంతో షాప్ వాడు రియల్ ఎస్టేట్ ఉంటే ఒకటి జరుగుతుంది, వాడు ఉంటాడు, వాడు అది చేస్తాడు, ఇది చేస్తాడు. బలవంతంగా టార్గెట్లు పెట్టి అమ్మించే అటువంటి ప్రక్రియ ఎందుకు జరుగుతుందంటే రియల్ ఎస్టేట్ పడిపోవడంతో అన్ని రకాల కొనుగోళ్లు. మిగతా మార్కెట్ ఒకటి, లిక్కర్ కూడా పార్ట్ ఆఫ్ దే కదా. లిక్కర్ తీసుకుంటారు అంటే అదొక ఇండికేటర్, మనకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఇండికేటర్ అనుకోవచ్చు. తీసుకున్నాడు చెడు అలవాట్లు ఉన్నాడు, చెడు అలవాట్లు ఎక్కువ దాగి ఓవర్గా చేసినాడు, అది ఎంత కొత్త పర్సెంటేజే ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఏం చేస్తున్నావు, నీకు బిజినెస్ ఆదాయం లేదని చెప్పి రియల్ ఎస్టేట్ పడిపోతుంది. షాప్కు నెలకు నువ్వు 30 లక్షలు తీసుకుపోవాలి, అమ్మాలి. షాపుకు టార్గెట్ పెడుతున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. షాప్ వాడు ఏడంగంతో 30 లక్షలు నెక్స్ట్ అమ్మాలంటే ఇంక ఉత్తగానే ఏది బెల్ట్ షాపులు, ఈ షాపులు, ఇక ప్రతి ఒక్కరు ఇక ఎవడనుంటే దోస్తా ఉంటే రెచ్చగొట్టాలి, పార్టీ చేయరా అని రెచ్చగొట్టాలి, ఈ చేయాలి. ఇవన్నీ పైసలు ఉంటేనే చేస్తాడు ఎవడైనా, లేకపోతే రియల్ ఎస్టేట్ నడిస్తే ఇంత ఉపయోగం. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో మనకి ఎంత నష్టం జరుగుతుందో ఇదే కాదు. రియల్ ఎస్టేట్ అంటే కొంత వ్యక్తులే కాదు, అన్ని కొనుగోలు, మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతాయి, వెహికల్స్ కొనుగోలు వస్తాయి. దీనికి సంబంధించినటువంటి ఒక హ్యాపెనింగ్ సిటీ లాగా రియల్ ఎస్టేట్ అన్ని హ్యాపెనింగ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఆ హ్యాపెనింగ్ అంతా పడిపోయింది, ఏమీ లేదు. ఒక్కొక్క రియల్ ఎస్టేట్ పనిచేసే వాళ్ళంతా వెనక్కిపోయారు. మన రియల్ ఎస్టేట్ చూపించేటువంటి మధ్యవర్తులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. వాళ్ళతోటి చాలా మార్కెట్ ఉంటుంది మధ్యవర్తులది కూడా. వీళ్ళంతా ఓ రకమైనటువంటి డిమోరలైజ్ అయిపోయి బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంది. దీంతో ఇవన్నీ శాంతి భద్రతల సమస్య కూడా అందులోనే. ఇక ఎందుకు వాడు ఒక 10 రూపాయలు ఇచ్చేది ఉంటే కూడా ఫోర్స్ పెట్టి అడగడం. రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది అనుకో, చూసి చూడనట్టు వదిలేయడం, మళ్ళీ ఎప్పుడన్నా తీసుకో, ఇవన్నీ అందులో భాగంగా మిక్స్ అయ్యి ఒకదానికోటి మిళితమై శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయి, మర్డర్లు పెరుగుతున్నాయి, ఇమేజ్ తగ్గిపోతుంది. ఇది ప్రభుత్వం చూసుకొని ఓ రకంగా నిరంతరం సమీక్ష చేస్తూ మరి కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ పని చేయాలని మనం కోరుకోవాలి. రైట్. ఇది విజయ్ గారికి సంబంధించినటువంటి ప్రస్తుత రాజకీయ సమీకరణాలు లేకపోతే రాజకీయ పరిస్థితులపైన విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్.